ప్లాన్ చేస్తుండే అంటున్నాడు. అంటే నేను ప్లాన్ చేసి నేను ఇనిషియేట్ చేస్తే తప్ప కదలదు అన్నట్టు. అది అర్ధరాత్రి అయినా పర్వాలేదు. ఒక అక్క మా దగ్గర టెనెంట్ దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో చనిపోయింది. తెల్లారి నాకు కాకపోయిట్లోనో ఆలయంలో మెసేజ్ ఉంది. నేను చూడలేను, మెసేజ్ ఒప్పుకున్నా. అర్ధరాత్రి పోయి చూస్తేనే అవుతుంది. అర్ధరాత్రి ప్లాన్ చేసిన మీరు నమ్మండి. 3 కార్లలో 13 మంది వచ్చింది. నేను పోకపోతే రాలని సంగతి నాకు తెలుసు. నేను ఒక్కదాని కనుక నాకు చాతలైతే లేదు అనాలే. అందరు చక్కగా కప్పుకుంటారు దుప్పటి. అందుకే దావేదంటే నేనైతే పచ్చని ఓలివ మొక్క, నేనైతే మేలుకొని మీ ముఖ దర్శనం చేస్తా. ఎవరు ఎక్కడమోని నేను సువాసన, నేను కారణమై ఉండాలి. దేవుడు బిడ్డారా, దేవుడు నేను మెచ్చుకునే పనులు చేయాలి. మనలో మనం మెచ్చుకునే వాళ్ళని పోల్చుకుంటే మనకు గ్రహింపు ఉండదు. ఈ మెప్పుకోలంతా ఈ లోకంతో నీకేమి గేట్ పాస్ తెచ్చేది పరలోకానికి పోవడానికి. నీ వాక్యానుసారంగా జీవిస్తే అది నీకు గేట్ పాస్ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. ప్రియ దేవుని జనాంగమా, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు. సువాసన కలిగిన జీవితం జీవిద్దాం. ప్రభు నాకు నేర్పించాడు. బిడ్డ, సాంబ్రాన్ని ఎప్పుడు వస్తుంది సువాసన? చంటి బిడ్డలకు స్నానం చేయించి పొగేస్తాం కదా, సువాసన ఎప్పుడు వస్తుంది? నిప్పుల పడాలి. నీ సువాసన ఎప్పుడు వస్తుందో తెలుసా? నిప్పుల పడాలి. ఎంతమందికి ఇష్టం ఉంది నిప్పుల పడడం? ఓ ఇశ్రాయేలు, నేను వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొరవిలో నేను నిన్ను పుట్టమేస్తాను. నీ ఇబ్బందులు నీకు సువాసన కలిగిస్తాయి, నీకు ఓర్పు నేర్పిస్తాయి, నీకు ప్రార్థన నేర్పిస్తాయి, నీకు దేవుని దగ్గరికి చేస్తాయి. నేను వెళ్ళాల్సిన ఒక సోదరి ఫోన్ చేసింది. ఆంటీ, ప్రభు ఎప్పుడు నాతో మాట్లాడుతుండేది కానీ నేను గ్రహించలేదు. నాకు పలాని ప్రాబ్లం వచ్చినాక ఇప్పుడు 10 ఏళ్ళ నుండి నేను దేవునికి దగ్గర అయినా ఉన్నాను. నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయో నీకు తెలుసా? నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి, దేవుని రుచి చూడడానికి, నీ సువాసనను వెదజల్లడానికి. నిజంగా నేను కూడా అలాగే వచ్చాను. నాకు ఉద్యోగం లేదు, నా భర్తకు ఒక్కరికే ఉద్యోగం, 5 పిల్లలు, ప్రతిదానికి ఎదురు చూడాలా, ఎప్పుడు వస్తుందా నా చేతికని. ఏది లేదన్నా కానీ ప్రార్థన చేసుకోవాలి. లిస్టు రాయాలా, లిస్టులో సగానికి కట్టే జీతం లేదు. ఇవన్నీ ఎలాగైతాయి? ఆ పేపర్ దేవుని సన్నిధిలో పెట్టి పాట పాడాలి. ఏం పాట? అంజూరపు చెట్లు పూయకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాయకుండినా నా దేవుని యందు సంతోషించేదా. బ్యాంకులో బ్యాలెన్స్ లేదా? అత్తమామ భర్తలతో సమాధానం లేవా? ఉద్యోగం లేదా? నీవు అనుకున్న ఏమి పొందుకోవట్లేదా? నీ దేవుని యందు సంతోషించు. అది నీకు సువాసన కలిగిస్తుంది, అది నీకు కట్టడం నేర్పిస్తుంది, నేను ప్రభువు దగ్గరికి తీసుకెళ్తుంది. దేవుడు నాతో చెప్పాడు, బిడ్డ, సాంబ్రాన్ని నిప్పు మీద పడితే సువాసన కదా నాయన, నేను కూడా నిన్ను శ్రమల కొలిమిలో సువాసన వెదజల్లేదని చేస్తాను. అంతేకాదు పర్ఫ్యూమ్ ఎలా తయారైందో తెలుసా? ఈ సువాసన కలిగిన పువ్వులన్నీ నలపబడి చెరుకు రసం ఎప్పుడు వస్తుంది? చెరుకు గానల మనలో తిప్పబడితే నాకు వస్తుందా? శ్రమ లేకుండా వస్తుందా? రాదు. నోవహు పవిత్ర పక్షులను పవిత్ర పశువులను దేవునికి బలిగా అర్పించినప్పుడు దేవుడి పైన సువాసనను ఆగ్రహించి నిబంధన చేసాను. ఆగ్రహించి అంటే పీల్చుకొని, అరే ఎక్కడ నుంచి వాసన వస్తుంది? నోవహు బలిస్తుంది కూడా అదే సువాసన. పలానా సహోదరు ప్రార్థన చేస్తుంది, అది సువాసన. పలానా సహోదరు క్షమించింది, అది సువాసన. పలానా సహోదరుడు ఐక్యత కలిగి ఉన్నాడు, అది సువాసన. పలానా సహోదరు శ్రమలో నిప్పులు పడ్డట్టుంది, అదే సువాసన. దేవుని బిడ్డారా, నీతో నిబంధన చేస్తాను, నేను పైకి తీసుకొస్తాను, నేను ఉన్నతంగా పెట్టేస్తాను. దేవుడు నాతో మాట్లాడింది నేను మీతో చెప్తాను. సామెతలు 20లో ఉంది. ఏమనుందంటే, చెలికాలం నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు, తైలమును అత్తరును హృదయం సంతోషపరచునట్లు
తైలము అత్తరు సంతోషాన్ని కలిగిస్తుంది కదా, ఎంత మంచి వాసన వస్తుంది కదా. గార్బేజ్ ఉన్న దగ్గర ఉంటుంది, ఎవరైనా పోయి చికెన్ షాప్ పక్కన నిలబడతారా పోయి? దేవుడు బిడ్డలారా, నీ సువాసన ఉన్న దగ్గర నీ దేవుడు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉండేది, ప్రభు నాకు నేర్పించిన ముచ్చటం, ఇదిగో మీరు ఎప్పటి వల్ల పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ కొదవలేకుండా ఉన్నా, నేనేదో ప్రతిఫలం ఆపేక్షించి చెప్పలేదు, నాకు సమృద్ధిగా కలిగి ఉంది, అయినా మీరు నాకు ఇచ్చారు. అవి దేవునికి మనోహరమైన సువాసన, ఇంపైన ప్రీతి గల యాగమునై ఉన్నవి. నువ్వు దేవుని నామం కొరకు ఏం చేస్తున్నావు? అదే సువాసన. నువ్వు దైవ సేవకుల కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు సంఘం కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు తండ్రి లేని వారి కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు విధవరముల కొరకు ఏమి చేస్తున్నావు? నీవేమి చేస్తున్నావో అదే నీ సువాసన. నీ ఐక్యతే నీకు సువాసన, నీ శ్రమలే నీకు సువాసన. ఈ స్త్రీ ఇల్లు అత్తర్వాసనతో నిండింది. దేవుడు బిడ్డారా, మన గృహాలు అత్తర్వాసనతో నిండాయా? శాశ్వతమైంది, శక్తి కలిగింది, శక్తి కొలది, విలువైంది. సందర్భం వచ్చినప్పుడు సర్వలోకంలో ప్రశంసింపబడే కార్యం చేసింది ఆ స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఆ స్త్రీ అన్య స్త్రీ, కానాన స్త్రీ. పుట్టిగానే అన్నాడు ఆమెను గొప్ప స్త్రీ అని, విశ్వాసం గొప్పదని. చాలా అవమానింపబడ్డది తెలుసా మీకు? ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభువా నా కుమార్తె చాలా సిద్ధమైపోయింది, కనికరించంటే ఒక్క మాట కూడా జవాబు ఇయ్యలేదట దేవుడు. ఒక్క మాట దేవుడు జవాబు ఇవ్వకపోతే ఎంత అవమానం చెప్పండి. సపోజ్ నేనే వచ్చాను అనుకోండి, ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఎంత బాగుంటుంది? సాక్షాత్ దేవుడు అయి ఉండి ఆ స్త్రీ వస్తే ఒక్క మాట కూడా చెప్పలేదండి. పైగా స్త్రీలు అంటారు ఈమెంది మనం కూడా వచ్చి కేక వేస్తుంది, మనం పంపించేసి అయినా సహించి యేసు ప్రభు నోరు తెరిచాను, అమ్మా నేను ఇశ్రాయేలు నశించిపోతున్నారే, వాళ్ళ కొరకు వచ్చిన నీ కొరకు రాలేదు, నేను మధ్య అయినా సహించి. పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదమ్మా అని అన్నది. ప్రభువా అవును తండ్రి, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బలం మీద నుండి పడే రొట్టె ముక్క తింటే కదా నాయన. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా. ఏ దేవుని జనాంగమా, విశ్వాసం విషయం నేను మెచ్చుకోవాలి, క్రియల విషయం నేను మెచ్చుకోవాలి. విలువైన కార్యాలు, ప్రభువుకు అంగీకారమైన కార్యాలు, సువాసన వెదజల్లే కార్యాలు, శాశ్వతంగా నీ వెంబడొచ్చే క్రియలు, సందర్భం వచ్చినప్పుడు చేసే పనులు, ఇవన్నీ నిన్ను మెచ్చుకునే విధంగా చేస్తే ప్రభువా నన్ను నీవు మెచ్చుకునే పనులు చేయడానికి కృప చూపుతున్నాను. మనుషులు ఈరోజు మెచ్చుకోవచ్చు, నేను మెచ్చుకోకపోవచ్చు. నేను మనుషుల వల్ల వచ్చు మెప్పును కోరక నీ మెప్పు కోరే బిడ్డగా నన్ను ఉంచు అని చెప్పి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ధైర్యమైన ప్రభా పరిశుద్ధ ఈ యొక్క సందర్భంలో హ్యూమన్ రిట్రీట్లో నీ వాక్యాన్ని మేము విన్నామయ్యా. పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడ్డ స్త్రీ తన జీవితకాలం అంతా కష్టపడి సమకూర్చుకున్న విలువైంది నీవు స్థాపన కొరకు తీసుకొచ్చింది నాయన. నీ మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి తెచ్చింది, విలువైన తీసుకొచ్చింది నాయన, శక్తి కొరకు తీసుకొచ్చింది నాయన. నీ కొరకు ఒక మంచి కార్యం చేసింది నాయన, శాశ్వతకరమైన కార్యం చేసింది, శ్రేష్టమైన కార్యం చేసింది. అందుకే ఆమె గురించి నేను మెచ్చుకున్నాను. సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడితే అక్కడ ఈమె చేసింది కూడా ప్రశంసింపబడను అని. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనులు యొక్క ఆమె పనులు ఆమెను పొగడును అని సామెతలు 31లో ఉంది నాయన. ఈరోజు స్త్రీల కొడి కరెక్ట్ నాయన. నాయన ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని వాక్యంలో ఉందయ్యా. మమ్మల్ని మేము మెచ్చుకోవడం కాదు నాయన, మమ్మల్ని మేము మెచ్చుకోవాలి. నీ మెప్పు పొందే బ్రతుకుటకు సహాయం చేయాలి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన
మా జీవితాల్లో సువాసన వెళ్ళదగ్గ కార్యాలు మా గృహాలు అందరితో నింపుకోవడానికి నీ కృప దయచేయి. తనకు తానే వేరుపడిన ఏ పట్టణం నిలవదన్నావు. ఈనాడు సంఘాలు ఎంతగానో కోల్పోతుంది. ఒకరంటే ఒకరికి పడక, సమాధానం లేక, అయ్యా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని నేను గ్రహించడానికి సహాయం చేయండి. మంచి హృదయంలో వాక్యం పడితేనే ఫలిస్తుందన్నాము నాయన. మా ప్రియ సహోదరులను ఒక్కొక్కరిని వేయించింది. మా బ్రతుకు మీద మా బిడ్డల బ్రతుకు ఆధారపడింది. మా క్రియల మీద మా కుటుంబం ఆధారపడింది. అయ్యా మాకు ఆ బాధ్యత ఇచ్చావు. నీవే మాకు అది నియమించినప్పుడు మేము తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలమయ్యా. నీ శక్తిని నీ కృపను మాకు ప్రసాదించు. రాహాబును బట్టి తన జనాంగం తన కుటుంబం రక్షింపబడలేదు. రూతును బట్టి మోయాబు వంశం క్రీస్తు వంశావళిలో లెక్కించబడిందయ్యా. ఎస్తేరును బట్టి యూదా జనాంగమే రక్షింపబడింది. మేము ఒక్కరమై ఉండొచ్చు. మా ఒంటరి జీవిత యాత్రలో, మా పోరాటంలో మాతో ఉండే దేవుడు ఉన్నాయన. మేము ఏ పని చేసినా నా ప్రభు నన్ను మెచ్చుకునే పని చేయాలి అని, ప్రభువు వల్ల మెప్పు పొంది బ్రతకాలనే కోరికతో మేము ఇంకా నుండి వెళ్ళగలంటే సహాయం చేయాలి. సంఘాన్ని ఇప్పుడు వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను కదా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. UTCC Women's Retreat